ఉన్నటువంటి దేవుని సంగమా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా గొప్ప దేవ, ఈరోజు ఈ విధంగా సంఘంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము కొన్ని మాటలు నేర్చుకుని పోవచ్చుండగా మా అందరికీ సహాయం దయచేయండి. విన్న మాటలు మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని అవి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రార్థనలో ఏకీభవించి తల వంచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మేలుతో నింపండి. రాలేక దూరంగా ఉన్న వారిని, ఆయా పనుల నిమిత్తమై ఉన్న వారిని మీరే దీవించి ఆశీర్వదించి మరొకసారి వారికి మంచి మనసును దయచేసి మీ సన్నిధిలో గడపడం ద్వారా వచ్చేటువంటి సంతోషం ఎంత గొప్పదో వారు తెలుసుకుని మీ సన్నిధిలో గడుపుటకు సిద్ధపడి వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనుషులమైన మనమందరం కూడా మన యొక్క అవసరాలు, అక్కరలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే, తీర్చబడాలి అంటే మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనము ప్రార్థన యొక్క విజయము అనే మాట నేర్చుకుంటున్నాం. ప్రార్థన యొక్క విజయం. మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ పని సఫలము కానప్పుడు, మనం అనుకునేవన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నప్పుడు, మనము నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే నా కష్టం అంతా కూడా వ్యర్థమైపోయింది, నేను చేసిన పనికి ప్రతిఫలం లేదు అని మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. అయితే మనం ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా పొందుకోవాలి అనుకుంటే అది కేవలము ప్రార్థన ద్వారానే మనం పొందుకుంటాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నట్లయితే, యెషయా 49:4, అయినను నేనే చదువుతా, చదవనప్పుడు చదవండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాను అనుకొంటిని. ఈ లేఖన భాగమును మనం గమనించుకున్నట్లయితే, అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని, నిరుత్సాహ స్థితిలోకి పోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాను అనుకొంటిని. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం వస్తే సంతోషపడతాం. లేకపోతే మనం కూడా ఈ విధంగా అనుకుంటాం, నేను ఎంత ప్రయాసపడినా, నా బలమును ఎంత వృధాగా వ్యయపరిచినా నాకు ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ కూడా ఫలము లేదు అని మనం అనుకుంటాం. ఇక్కడ ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరుచుకున్నాను అనుకుంటుని. అయితే ఇక్కడ ఏమంటుందంటే నాకు న్యాయకర్త యెహోవాయే, నాకు న్యాయకర్త యెహోవాయే, నాకు న్యాయము చేసేవాడు, నా పనికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడే అంటుంది. అక్కడ నాకు సహాయకర్త ఎవరు? యెహోవాయే. పై వచనంలో చూస్తే నిరుత్సాహ స్థితిని ఎక్కడ మనం చూస్తున్నాం. కింది భాగంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నా బహుమానం ఎక్కడుంది? దేవుని యొద్దనే ఉంది. పైన ఏమంటాడంటే ఫలమేమీ లేకుండా నా బలమును నేను వృధాగా వ్యయపరిచి ఉన్నాను అని అనుకున్నాడు. కింది భాగంలో వస్తే ఏమంటాడంటే నా దేవుని యొద్దనే ఉన్నది. ఏమి? నాకు బహుమానము నా దేవుని యొద్ద ఉంది. అంటే నాకు న్యాయము తీర్చేవాడు నా దేవుడే. ప్రతి దానికి కూడా న్యాయము చేసి నా కష్టానికి తగిన ప్రతిఫలము అనుగ్రహించేది
న్యాయమైన దేవుడు, నాకు న్యాయం ఇస్తాడు, నా బలము వ్యయము కాలేదు, నాకు సహాయకర్త ఆయనే అని చెబుతుంది. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. అంటే నేను పడినటువంటి ప్రయాస వ్యర్థము కాలేదు, నాకు బహుమానం వస్తుంది. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే. నా బలము ఆయనే అని చెప్తుంది. మనం కూడా ఎదురు చూడాలి. ఎప్పుడైనా కానీ నేను అనుకునేది జరుగుతుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ప్రార్థన ద్వారా నేను విజయాన్ని పొందుకుంటాను అనే నమ్మకము మనలో రావాలి. చాలాసార్లు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మనం అనుకునేది, చేయాలనుకునేది మాటి మాటికి జరగకపోయినప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది, నేను పడిన కష్టం అంతా కూడా నిర్వీర్యమైపోయింది అనుకుంటూ ఆయన మళ్ళీ ఏమంటాడంటే నా న్యాయకర్త నా యెహోవానే, నాకు బహుమానము నా దేవుని యొద్దనే నాకు ఉంది అని చెప్తుంది. అందుకే గురి యొద్దకు మనము పరిగెత్తాలి, బహుమానం కోసం మనం పరిగెత్తాలి. దేవుడిచ్చే బహుమానము చాలా గొప్పది, అది నిరంతరము నిలబడేది. ఆ బహుమానం ఏదంటే పందెపు రంగములో పరిగెత్తే వారందరూ కూడా పరిగెత్తుదురు, కానీ బహుమానము వచ్చేది ఒక్కరికే అంటాడు. ఆ బహుమానం రావాలంటే మనము మరణం వరకు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మనము పందెపు రంగంలో పరిగెత్తే వారుగా ఉండాలి. 2వ దినవృత్తాంతములు చూడండి, 14వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఆస ప్రార్థన చేస్తున్నాడు. ఆస యొక్క సైన్యము తక్కువగా ఉంది, శత్రువుల సైన్యము చాలా ఎక్కువగా ఉంది. చదవండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం నుంచి. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం నుంచి. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆస తన, ఇది ఒకరు చదివి స్టార్ట్ చేసినప్పుడు ఒకరు మళ్ళీ రిమైండ్ చేయొద్దండి. ఒకరు చదవడం స్టార్ట్ చేసినట్టే ఒకరు ఆపేసేయండి, ఒకరికే అవకాశం ఇవ్వండి. ఎవరు ముందు తీస్తారో వాళ్ళు ముందు చదవండి, ఓకేనా? ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎంత మంచి మాట చూడండి. ఆస దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడైన యెహోవాతో మొరపెడుతున్నాడు. విస్తారమైనటువంటి ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకై నీకన్నా ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆసా యొక్క సైన్యము ఎంత ఉంది చూడండి. 8వ అధ్యాయము చదివితే ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదా వారును, కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన బెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథమును కూర్చుకొని బయలుదేరి మారేషాకు రాగా, అంటే కూషీయుడైన జెరెహు యొక్క సైన్యము ఎక్కువది. ఎంత? 1000 సైన్యము. ఆసా సైన్యము తక్కువ ఉంది, శత్రు సైన్యము ఎక్కువగా ఉంది. అప్పుడు ఆస అంటాడు, ఇంత శత్రువులు, ఇంత బలం ఉన్నటువంటి ఈ యొక్క శత్రువుల చేతిలో నేను ఓడిపోకుండా బలహీనులైన మాకు, బలము లేని మాకు నీకంటే సహాయము చేసేవారు ఎవరు కూడా లేరు. ఒక ముఖ్యమైన మాట అక్కడ అంటాడు, విస్తారమైన సైన్యము చేతిలో మేము ఏం కాకూడదు, ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకై నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి అంటే బలహీనులకు
సైన్యము తక్కువగా ఉంది. అప్పుడు ఆస ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. ఎవరిని నమ్ముకున్నాము? మా సైన్యాన్ని కాదు, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎందుకంటే మేము ఒకవేళ మా సైన్యము నమ్ముకొని ఉన్నా కూడా మాకుండేటువంటి సైన్యము అతి తక్కువ, శత్రువుల సైన్యము ఎక్కువగా ఉంది. ఆ శత్రువుల సైన్యములో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా మాకెవరు లేరు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ మరేమన్నాడంటే, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించుటకు మేము ఈ యుద్ధంలో బయలుదేరుతున్నాము. ప్రార్థనను ముందు పెడుతున్నాడు ఆస. దేనిని? ప్రార్థనను ముందు పెట్టడం ద్వారా దేవుని ప్రభావము, దేవుని శక్తి అక్కడ ఉపయోగపడుతుంది. ఆస తన బలాన్ని గొప్పగా ఎంచుకోలేదు. సైన్యం ఉన్నప్పటికీ కూడా తక్కువ సైన్యం ఉంది. అయితే నేను నా శత్రువుల చేతిలో ఓడిపోకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నీవే యెహోవా సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాడు. ఎవరిని బట్టి? నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నీవే మా దేవుడవు. దేవుని సహాయం కోరుతున్నాడు. మనం కూడా బలహీన సమయంలో ఎవరి సహాయం కోరాలా? దేవుని సహాయం కోరాలి. అది శరీర సంబంధమైన రుగ్మతలైనా, లేదంటే మన కుటుంబంలో ఉండే సమస్యలైనా, మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, మనము ఎక్కడా కూడా జయము పొందలేని సమయంలో, నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు ఎవరి సహాయం కోరుకోవాలా? బలము లేని వారికి సహాయము చేయటకు నీవు తప్ప మరి ఎవరు లేరు అనేటువంటి దృఢ నమ్మకంతో మనం దేవుణ్ణి అడగాలి. నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమందియనీయకుము. నరమాత్రులు ఎన్ని లక్షల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా, వీళ్ళందరూ ఎవరు? కేవలము నరమాత్రులు మాత్రమే. ఎందుకు అంటున్నాడు అంటే, అక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాడు? యుద్ధమునకు వచ్చినది ఎవరి మీదకి? ఆస మీదకి. ఆస ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి మీద జయం పొందొద్దు అంటున్నాడు? నీ పైన జయము పొందడానికి వీలు లేదు. ఎందుకు? దేవుని మీదకి పోతున్నారా యుద్ధానికి? ఆస మీదకి పోతున్నారా? దేవుని పిల్లల మీదకి పోతే కూడా ఎవరి మీదకి పోయినట్టు? దేవుని మీదకి యుద్ధానికి పోయినట్టే. ఆస అదే ప్రార్థన చేస్తున్నాడు. నీపై నీ నరమాత్రులను జయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. వారిని మొత్తినందున వారు ఏమైనారు? పారిపోయినారు. ఈ నరమాత్రులను నీ మీద ఏం పొందకూడదు? విజయము పొందకూడదు, జయము పొందకూడదు. ఎందుకు నీ మీద అన్నాడంటే, దేవుని పిల్లల మీదకి వస్తే ఎవరి మీదకి వచ్చినట్ట? దేవుని మీదకి వచ్చినట్టే. ఇంకొక సందర్భంలో చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 5వ వచనములో అక్కడ దేవుని పిల్లలను, దేవుని నమ్ముకున్న వారిని సౌలు హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట, అప్పుడు సౌలుకు ఆ వెలుగును చూసి కళ్ళు కనపడని స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నీ వివడవని అతడు అడగగా, నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయము 5వ వచనములో 4వ వచనము,
అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ సౌలు హింసిస్తుండేది ఎవరిని? యేసు ప్రభునా? నమ్ముకున్న వాళ్ళనా? ఎవరిని హింసిస్తున్నాడు? యేసు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉన్నారో, ఎక్కడైతే యేసు ప్రభును అంటే సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మీద సౌలు ఏం చేస్తున్నాడు? దండెత్తి వాళ్ళని ఈడ్చుకొని పోయి చంపేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. అక్కడ హింసిస్తుండేది ఎవరిని? దేవుని పిల్లలను హింసిస్తుంటే యేసు ప్రభు ఎవరిని అంటున్నాడు? నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే దేవుని పిల్లలను హింసిస్తే ఎవరిని హింసించినట్ల? దేవుని హింసించినట్లు. ఇక్కడ నరమాత్రుని నీ పైన జయము పొందనీయకుమో అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి శత్రువులు ఏం చేసినారు? ఆశా ఎదుట నుండి వారు ఏమైనారు? పారిపోయినారు అని మనం చూస్తున్నాం. అయితే ప్రార్థన ద్వారా మనము విజయాన్ని పొందుకుంటాం. అందుకే దేవుని పిల్లల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మన తరఫున ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందాలి. ఇప్పుడు సౌలు అక్కడ ఈట పట్టుకొని లేకుంటే శత్రువులను పంపించి యుద్ధం చేసినానా? ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని మొత్తినాడు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందుకుంటాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరము ఇచ్చెను, శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. బలము లేని బాహుబలి అంటే బలం ఉన్నట్ట. బలము లేని బాహు అంటే బలము లేనటువంటి సైన్యము అని. అంటే బలము లేని వారిని నీవు ఎంత బాగుగా రక్షించితివి. శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి. శక్తి లేని వారికి ఎవరు సహాయము? దేవుడే. శక్తిహీనులను ఆదుకునేది దేవుడే. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆశ ప్రార్థన చేసినట్టుగా మనము కూడా ప్రార్థన చేస్తే అది శత్రు సైన్య సమూహమైన కష్టమైన బాధ అయినా మరి ఏదైనా మన మీదకి రోగమైన పుంజుకొని వచ్చినప్పుడు దేవుడు మన తరఫున నిలబడి దానిని మన ఎదుటికి రాకుండా, ఒకవేళ మన ఎదుటికి వచ్చినా కూడా మన నుంచి అది ఏం చేసింది? దూరంగా పారిపోయే విధంగా దేవుడు ప్రార్థన ద్వారా మనకు విజయాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని మొరపెట్టాలి. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. మనకు సహాయం రావాలంటే మనం ఎవరి మీద నమ్మకం పెట్టాలా? దేవుడి మీద నమ్మకం పెట్టాలి. సంసోను కూడా ప్రార్థన చేసినాడు, ప్రార్థన ద్వారా విజయం పొందినాడు. దాగోను గుడిలో స్తంభానికి కట్టేసినప్పుడు ఏమని ప్రార్థన చేసినాడు? ఈ శత్రువు యొక్క సైన్యములో, ఈ శత్రువుల చేతిలో నేను చనిపోకుండా ఉండుటకు ఈ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ద్వారా విజయాన్ని ఇచ్చి శత్రు చేతిలో ఓడిపోకుండా అక్కడ శత్రువులందరూ కూడా ఒక్కసారి చనిపోయేటట్టుగా బలమును అనుగ్రహించినాడు. కాబట్టి మనము కూడా ఎంత నిరుత్సాహ స్థితిలో ఉన్నా కూడా, ఎంత బాధకరమైన స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేసినట్టయితే ప్రార్థన ద్వారా మనము విజయాన్ని పొందుకుంటాము అని గమనించుకోవాలి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. మన హృదయము
ఎవరి మీద నమ్మకం పెట్టాలా? దేవుని మీద నమ్మకం పెట్టాలి. ఈ హృదయము, ఈ మనస్సు దేవుని వైపు మళ్లించాలి. అంటే ఏమాత్రము కూడా మనం సంశయము పొందకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. 44వ అధ్యాయం కీర్తనలు 3వ వచనంలో, వారు ఖడ్గము చేత ద్వేషమును స్వాధీనపరచుకొనలేదు. దేని చేత? ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఇప్పుడు ఆసా మీదకి వచ్చినటువంటి శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారు. యుద్ధానికి సిద్ధపడి వచ్చినారు. వాళ్ళు అనేకమైనటువంటి యుద్ధ పరికరాలు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఖడ్గము చేత వాళ్ళు జయము పొందలేదు. వాళ్ళు ఖడ్గము చేత జయము పొందలేదు. ఖడ్గము తీసుకొని వచ్చినా కూడా ఒక్క ప్రార్థన ద్వారా వాళ్ళందరూ ఏం పొందినారు? అపజయాన్ని పొందినారు. అంటే మన చేతిలో బలమున్నా, ధనమున్నా, మరి ఏదున్నా కూడా మనం ప్రార్థన చేయకపోతే మనకు విజయము కలగదు. మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు మన పక్షాన ఉంటే, శత్రు సైన్యము ఎంత గొప్పదైనా, అవతల వాళ్ళు ఎంత శక్తిమంతులైనా కూడా ప్రార్థన ద్వారా మనం వాళ్ళని జయించగలము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. వారి బాహువు అంటే వారి బలము వారికి జయము ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగా చేశాను. ఏమి? ముఖకాంతి వాళ్ళకు విజయాన్ని కలుగజేసింది. ఎవరి బాహువు? మానవుల బాహువు కాదు, మానవుల శక్తి కాదు, దేవుని యొక్క బాహువు, దేవుని ముఖకాంతి వాళ్లకు విజయాన్ని కలుగజేసింది. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విజయము కలిగింది. మన పక్షాన దేవుడు ఉంటే అవతల వాళ్ళకి అపజయము, మనకి జయము పొందుతాం. అందుకే నిరంతరము మనము ప్రార్థనను మనము ఆయుధముగా పెట్టుకోవాలి. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములు శరణ్యముగా మనం పెట్టుకోవాలి. అప్పుడే మనము ఏ స్థితిలో ఉన్నా, ఎంత తగ్గింపు స్థితిలో మనము ఉన్నప్పటికీ కూడా, ఎంత నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన మనల్ని పైకి తీసుకొని వస్తుంది. అందుకే ఒక మాట బైబిల్ ఏమంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఈరోజు నేను ఒక వాట్సాప్లో చూసిన ఒక మినిస్టర్, అంటే ఉప ముఖ్యమంత్రి, తాను మాట్లాడుతూ చెప్తున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని చెప్పబడుతుంది. దాన్ని నేను పాటించినాను కాబట్టే ఈరోజు నేను హెచ్చించబడినాను. ఈరోజు దేశమంతా నన్ను ప్రశంసించే విధంగా నేను అందరికీ ఒక మార్గదర్శకంగా నిలబడినాను. ఆ బైబిల్లో చదివినటువంటి ఆ సూక్తి, ఆ చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ చెప్పిన ఆ మాట తగ్గింపును నాకు కలగజేసింది. దాన్ని నేను బైబిల్ యొక్క సూక్తిని నేను అనుసరించిన కాబట్టే ఈరోజు నేను హెచ్చించబడినాను అంటాడు. అంటే ఒక దేవుని నమ్మని వాడు కూడా వాక్యము మీద నమ్మకము పెట్టి దానిని విశ్వసించినాడు కాబట్టే ఆ మాటని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మనము కూడా ఎట్లా ఉండాలా? మనము తగ్గించుకొని ఆయన వైపు చూసి ఆయనను ప్రార్థన చేస్తే ప్రతి వారి ప్రార్థనను ఆయన వింటాడు. ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందుకుంటాం. అందుకే గుడ్డివాడు కూడా ఏం చేసినాడు? దావీదు కుమారుడా, అయ్యా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని వాడు కేకలు వేసినప్పుడు పక్కల వారు వారిని గద్దించినప్పటికీ కూడా వాడు మరీ ఎక్కువగా కేకలు వేసి, అప్పుడు యేసు ప్రభు నిలబడి ఏమనంటే, వాడిని ఇక్కడ పిలవండి, నేను నీకు ఏమి చేయబోరాలి అన్నప్పుడు వాడు ఏమన్నాడు? అయ్యా నా కన్నులు బాగు చేయి అన్నాడు. అంటే వారిని ఎంత తగ్గింపుతో ఆయనను అడిగినాడు. ఆ
ఆ ప్రార్థన ద్వారా విజయాన్ని అతని కన్నులు తెచ్చుకున్నాడు. అంటే మొరపెట్టినాడు, ఆయనని అడిగినాడు. వాళ్ళు గద్దించినప్పుడే వాడు ఊరుకోలేదు. ఏం చేసినాడు? ఈయన ద్వారానే నాకు కళ్ళు బాగైతాయి, ఆయన గొప్పవాడని తెలుసుకుని ప్రార్థన చేసినాడు. కాబట్టి ప్రార్థన ద్వారా అతని కన్నులు అతడు మరలా తెచ్చుకోగలిగినాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం మరొకసారి చదువుదాం. నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయముందా నీయకము, నరమాతృలను నీ పైన జయము పొందనీయద్దు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే మనం ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకుంటాం. అందుకే ప్రార్థన ద్వారా మనం అనేకమైన విజయాలను పొందుకుంటాం. ప్రార్థన మనం చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే ప్రార్థన అనేది చాలా గొప్పది. ఆ ప్రార్థన మనల్ని కాపాడుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఒక మాట కీర్తన 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండడు. ప్రార్థన ఏముంటది? తోడుగా ఉంటది. కాబట్టి ఇక్కడ చేరిన మనందరూ కూడా నిరంతరము దేవుని యొక్క కృప, కీర్తన, ప్రార్థన నిరంతరము తోడై ఉండును గాక. థ్యాంక్ యూ. దైవజనులు ప్రార్థన చేస్తారు.